ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో 6వ తారీఖు నాడు మనం కూర్చుందాం, మన మధ్యన ఉన్న సమస్యలు పరిష్కరించుకుందాం అని ఆయన అడిగాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ తిరిగి రిప్లై ఇస్తూ ఎస్ కూర్చుందాం, నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన లేఖ రాశాడు. ప్రజాభవన్లో కూర్చుందామని. ఒక్కటి నాకు జ్ఞాపకం వచ్చింది అప్పుడే. అదే ప్రజాభవన్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే ప్రగతి భవన్లో కూర్చుంటే అసలు కౌగిలించుకున్నారని, భోజనాల విషయంలో, మర్యాదల విషయంలో కొల్లలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు దీనికేం ప్రచారం చేస్తా చూడ. బట్ అది సరే, కూర్చొని 2-3 ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరిస్తారంటే ఆహ్వానించవచ్చు, తప్పేం కాదు. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటిదాకున్న సమస్యల్ని పరిష్కరించుకుంటామంటే మంచిదే. కానీ వీళ్ళిద్దరు ఇప్పుడే కూర్చుంటున్నట్టు, వీళ్ళిద్దరికి మరీ పరిచయాలు లేని వ్యక్తుల్లాగా ఉండనే నవ్వు వచ్చింది. ఏంటంటే వాళ్ళిద్దరు కలవంది ఎప్పుడు, వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుకుంటారు. కాకపోతే ప్రజల కోసం కలుద్దాం, ప్రజల ముందు కలుద్దాం అనేది ఇది ఒక మంచి పరిణామం, కూర్చోవలసిందే. 6వ తారీఖు నాడు ఈ చర్చ జరగాలి. కానీ ఇంతకుముందు ఇదే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత ఒక ఉపన్యాసం మాట్లాడుతూ వాళ్ళ క్యాడర్ మీటింగ్లో ఒక మాట అన్నాడు ఆయన. నేను తెలంగాణ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే, ఆ రోజు ముఖ్యమంత్రిగా కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని మొండిగా పట్టుబట్టి ఆ 7 మండలాలని నేను ఆంధ్రప్రదేశ్లో కల్పించాను అని చెప్పేసి ఆయనే చెప్పుకున్నాడు. అంటే తెలంగాణ అనే ఒక కేకులో 7 మండలాలనే ముక్కని కట్ చేసి ఆ ముక్కను తీసిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తినిపించింది నేనే అని ఆయన గర్వంగా చెప్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? విడిపోయిన 7 మండలాల్లో ముక్కలో ఉన్న ప్రజలేమో తెలంగాణలో కలవాలని కోరుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలేమో మా 7 మండలాలు మా పిల్లల వాళ్ళు, మా ప్రజలు వాళ్ళు, తెలంగాణ ప్రజలు వాళ్ళు తెలంగాణలో ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నారు, ఆ 7 మండలాల ప్రజలు కోరుతూ ఉన్నారు. వాళ్ళేమో కలవాలని, వీళ్ళేమో కలుపుకోవాలని. అలాంటి మొక్కని నేనే విడగొట్టాను, నేనే చేశానని చెప్పుతూ ఇలా 6వ తారీఖు నాడు ఇదే తెలంగాణ గడ్డకు ఏం ముఖం పెట్టుకొని వస్తావు చంద్రబాబు నాయుడు అని జనరల్గా తెలంగాణ ప్రజలు అడుగుతారు. అది అందుకని తెలంగాణ ప్రజలకు ఒక క్షమాపణ చెప్పి, నా ఆ మాట అనకూడదు అని ఒక మాట చెప్పి తెలంగాణలోకి వస్తే అది చంద్రబాబుకే మంచిది. సగర్వంగా కూడా తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారు. ఏం కోపం కాదు, వ్యక్తిగతంగా కోపం కాదు. కానీ ఆ మాటలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇదే సమయంలో ఇంకో కథ కూడా జ్ఞాపకం వచ్చింది వీళ్ళిద్దరి కలయికలు. అది మహాభారతం. మహాభారతంలో పాండవులని జూదంలో ఓడించి అజ్ఞాతవాసానికి పంపిన తర్వాత శ్రీకృష్ణుడు రాయబారానికి వస్తాడు. వాళ్ళ సగం వాటా అక్కర్లేదయ్యా, కనీసం 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని అంటాడు. అదే ఇక్కడ కనపడ్డది మనకు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తాడట, రేవంత్ రెడ్డి చర్చలకు పోతాడట. 7 మండలాల తెలంగాణలో కలిపే ఎజెండాని మొదలుపెట్టిన తర్వాతనే మిగతా విషయాలు మాట్లాడాలి. నువ్వు అక్కడ మాట అన్నావు కాబట్టి 7 మండలాల ఎజెండా తేలాలి. కాబట్టి రేవంత్ రెడ్డి 7 మండలాల్లో ఎజెండాను ముందు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం కోరుతూ ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని క్యాబినెట్ మినిస్టర్ ఒక ఆయన రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు. ఏమని? 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని. ఏం జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు మనకు? మహాభారతం జ్ఞాపకం వచ్చింది. 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్న ఆ శ్రీకృష్ణుడి మాటలు, ఈ 5 ఊళ్ళు ఇచ్చినా చాలనే ఈ శ్రీకృష్ణుడి మాటలు ఒకటిగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? రేవంత్ రెడ్డిని 7 మండలాల నుంచి 5 గ్రామాలకు కుదింపజేసి చంద్రబాబు నాయుడిని అయ్యా 7 మండలాలు అక్కర్లేదు, ఒక 5 ఊళ్ళు ఇచ్చిన చాలు మేము అడుక్కుంటున్నాం అనే స్థితికి తెలంగాణ ప్రజానికాన్ని దిగజార్చింది ఆ లేఖ. ఎజెండాని మార్చేసింది. 7 మండలాల నుంచి 7 గ్రామాలకు తీసుకొచ్చింది. ఇదంతా కావాలని తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి తలవొగ్గే పని తప్ప ఇది మరొకటి కాదు. అది 7 మండలాల ఎజెండానే ఉంచాలి, 7 మండలాల విషయం తేలాలి.
చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజాకాన్ని కానీ ఆయన అవమానపరిచాడు. ఆ విధంగా 7 మండలాల ఎజెండాను తీసుకున్నాకనే మిగతాయి చర్చించాలని రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజానీకం డిమాండ్ చేయడం అనేది సహజం.